నేను ఎంత క్లోజ్గా ఉన్నానో అఘోరాస్తోని అది నాకు తెలుసు. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, మీరు అఫెండ్ కానంటే చెప్తాది. చెప్పండి. ఒకసారి నేను గయాలో ఉన్నప్పుడు ఒక అఘోర, చాలామందికి అఘోరాల మీద, ఒక నాగసాధువుల మీద ఏం ఇంప్రెషన్ ఉంటుందంటే, దర్శనానికి వెళ్తారు కదా చాలామంది క్షేత్రాలకి, వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు ఆశీర్వదించిన, వీళ్ళ ఇంట్లో ఆటిజం స్పెక్ట్రమ్తో ఉన్న పిల్లలు కూడా మాటలు వచ్చేస్తాయి అనేటువంటి ఊహల్లో ఉన్నవాళ్ళు నేను చాలామందిని అక్కడ భక్తుల రూపంలో చూశాను. కానీ అలాంటి మహిమలు మాయలు ఉండవు అక్కడ. ఉండవు. ఎందుకంటే ఈ ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న పిల్లల తల్లులు కూడా నేను మాట్లాడా అక్కడ. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు ఆయన ఎందుకు కలుస్తున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను అడుగుతా కదా. రైట్ రైట్ రైట్. అడిగినప్పుడు వీళ్ళ అభిప్రాయం తెలుస్తుంది, వాళ్ళ రెసిప్రొకేషన్ ఏంటి, అసలు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా కూడా చూస్తాం అక్కడ. ఒక అఘోర ఒక సాధకుడిని వీళ్ళంతా విపరీతంగా విసిగిస్తున్నారు. కాసేపు ఉన్న తర్వాత దూరం వెళ్ళిపోయాడు. మీరు అఫెండ్ అనుకుంటే మీరు తీసేయండి, అఫెన్సివ్ అనుకుంటే. బట్ ఆయన నేను చూసింది ఏంటంటే, ఆయన పెన్నీస్ని ఎరెక్ట్ చేసి, మనం కుండ ఉంటుంది చూడండి, ఇంట్లో మనం మంచినీళ్ళకి వాడుకునే కుండ, అది ఆ కుండని పెన్నిస్ మీద కొడుతుంటే కుండ పగిలిపోతుంది. ఎప్పుడైతే ఆయన కుండ పగలగొడుతున్నాడు, ఒక కుండ కాదండి, అక్కడ కుండలు ఉన్నాయి, కుండలు నడుచుకుంటూ వెళ్ళి కొడుతున్నాడు. ఎంత వైబ్రెంట్, ఎంత వాయిలెంట్గా, ఎంత అగ్రెసివ్గా, రిస్క్ జోన్లో ఉన్న మనుషుల మధ్యలో ఉన్నట్టు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అక్కడ. ఈ జస్ట్ ఇమాజిన్, మనకి చిన్న దెబ్బ తగిలితేనే, యాజ్ అ మాస్కులైన్ జెండర్ వెరీ సెన్సిటివ్ పార్ట్, మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనము భయపడిపోయో లేకపోతే ఆందోళన పడిపోయో నొప్పి భరించలేనంత సెన్సిటివ్గా ఉంటుంది. కుండ పగలగొట్టి ఇంకో కుండ పగలగొడుతున్నాడు, తీసుకురండి ఇంకా కుండలను కొడుతున్నాడు. కాకపోతే మదర్ టంగ్ మాత్రం తెలుగు కాదు అయింది, అదేదో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, హిందీ కూడా కాదు. సో కొడుతున్నాడు. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఈ లేమెన్ ఉంటారు కదా, వాళ్ళు పారిపోతున్నారు. కొంతమంది చూసి ఆ భయానికి పారిపోతున్నారు. కొంతమంది ఏమో దండం పెట్టి అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టేసి వాళ్ళకి నోటికొచ్చిన మంత్రాలు చదివేస్తున్నారు. నన్ను ఒక ఆయన అడిగాడు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, పరువట్టాడా అని అడిగాడు. అతను కూడా ఈ హిమాలయాలో సాధువుల్ని వీళ్ళని తిరిగి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ పెంచుకుందాం అనేటువంటి స్థాయి వ్యక్తి. అతను కూడా అడిగిన వ్యక్తి మాతో పాటు ఉన్నప్పుడు అడిగాడు. నేను అన్నాను, సార్ అట్లా ఎందుకు అనుకుంటారు, ఆయన మనం కుండాలిని అని మనం వింటాం, కుండాలిని అని, సమాధి అని మనం వింటాం. సమాధి స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, మన శరీరానికి ఉండేటువంటి పెయిన్ మన బ్రెయిన్కి వెళ్ళకుండా మన సెన్సెస్ని డియాక్టివేట్ చేసేటువంటి ఒక స్థితి సమాధిలో ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, జీసస్ క్రైస్ట్ కూడా శిలువ వేసినప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు అని అంటారు. ఒక స్టేట్మెంట్ అది. సో ఇది కూడా సమాధి స్థితి అని చూపిస్తున్నాడని మీరు అనుకోవచ్చు కదా. మనం అందరం దేనివల్ల మన జన్మకారకమైనటువంటి శరీరంలో భాగం ఏంటి, మన దాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకుంటామో. సభ్య సమాజంలో మనం చాలా బట్టలు వేసుకొని ఒక సివిల్ సొసైటీలో, ఒక ప్రొటెక్టివ్ సొసైటీలో మనం బతుకుతాం, ప్రొటెక్టివ్ మెకానిజంలో బతుకుతాం. వాళ్ళు అదంతా ఏం చెప్తున్నాడు, ఇదంతా మిథ్య, ఈ శరీరం దేనికి పనికిరాదని చెప్తున్నాడా, లేకపోతే ఇంత నొప్పిని నేను భరిస్తున్నాను అని చెప్తున్నాడా, లేకపోతే ఈ నొప్పి నాకు అసలు ఏం చేయట్లేదు అంటున్నాడా? అసలు నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు సైకియాట్రీ, సైకాలజీలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, యువర్ సైకాలజిస్ట్ కాబట్టి అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి, చూపించాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు విసిగిస్తే ఆయన పని చేశాడు. నేను ఫస్ట్ ఏం చెప్పాను, వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన మీద పడిపోయి, స్వామి మాకు ఇది చేయి, మాకు అది చేయి అని ఆయన వెనకబడుతుంటే అప్పుడు ఆయనకి విసుగు వచ్చిందో మరి ఏమైందో. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసి చూడండి, అప్పటిదాకా పక్కన ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు, దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఎందుకంత ఒకసారి అఫెండ్ అయ్యారు చెప్పండి. ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు. అదే స్వామి, అదే ఎవరైతే నాగసాధు ఉన్నాడో, పెన్నీస్కి తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని లాగుతున్నాడు. డే అంటే ఇవన్నీ మనము చూడండి, ఒక నాగసాధువులు వాళ్ళు అనేవాళ్ళని మనం ఒకటే యాంగిల్లో లేదా ఒక నార్మల్ సైకాలజిస్ట్గా వెళ్ళి మనం అనాలిసిస్ చేస్తే, సైకాలజీలో ఉన్నటువంటి కాన్షియస్ అన్కాన్షియస్ థియరీకి సంబంధించింది అదర్ ఫ్యాక్టర్స్, జనరల్ ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం సంపూర్ణమైనటువంటి సమాచారం మనం తీసుకోవాలి. నేను మీ అనాలిసిస్ని, మీ ఎక్స్పీరియన్స్ని గౌరవిస్తూనే చాలామంది ఈ పెద్ద ఈ ఉంటాయి, దబ్బనాల్లా ఉంటాయి, నాలికలో పొడుచుకుని నాలికతో లాగుతూ
ఇంకెక్కడో శరీరంలో పొడుచుకుని కారు లాగుతూ వాళ్ళ మీకు అఘోరాలు హిమాలయ దాకా వెళ్ళక్కర్లేదు. అవును, ఇక్కడ మనకి డౌన్ సౌత్ వెళ్ళారంటే జనరల్ ప్రాక్టీసెస్. అదొక జనరల్ ప్రాక్టీస్ అండ్ దాన్ని ఒక ఈ ఉత్సవాల్లో భాగంగా ఒక పూనకం లాగా వచ్చి ఒక స్థితిలో చేస్తారు. అంటే ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ దట్ ద మెజర్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్? And spirituality is completely different from this physical sadhana, the physical kind of attaining and experiencing the pain. For me, spirituality starts from the materialism, madam. మీరు లైఫ్లో కర్మలను ఆచరించే ప్రాసెస్లో మీరు డబ్బు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, ఒక హోదా సంపాదిస్తారు, అధికారం సంపాదిస్తారు. స్పిరిచువాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే అవన్నిటి మీద మీకు అన్వాంటెడ్ క్యూరియాసిటీ, అన్వాంటెడ్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు రైట్ you will become a complete materialistic. Though what kind of attire you have, what kind of the religion you belong to. మీరు ఎప్పుడైతే ఆ మోహం, మీరు రోజు దాని మధ్యలో ఉండి మోహం లేకపోయినా దట్ ఈస్ వాట్ ఈస్ ద సాధన, దట్ ఈస్ ద స్పిరిచువల్ సాధన. వెన్ యూ ఆర్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్, దెన్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ద అటైనింగ్ ద ముక్తి, ద ఎడ్జ్ ఆఫ్ ముక్తి. ఇక్కడ మీరు ఆయన బేసికలీ ఆయన శరీరానికి అంత హింస పెడుతూ ఏది పట్టించుకోకుండా అంత ఒక స్ట్రెంగ్త్తో ఉండడం అన్నది ఒక సాధనకి పరాకాష్ఠగా మీరు భావిస్తున్నారు. బహుశా దానికి ఒక కోహెరెంట్ బిహేవియర్ ప్యాటర్న్ అంటూ మీరు పెట్టుకుని మీరు విశ్లేషించుకుంటే, ఓహో శరీరాన్ని హింస పెట్టుకుంటం ద్వారా నాకు శరీరం నథింగ్, తుచ్చమైనది, నేను ఆ స్థితిలో ఉన్నానని ఒక మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు. అటువంటి చర్యలే అనేక ఇతర సందర్భాల్లో చూస్తుంటారు. కొరడా పెట్టి కొట్టుకుంటారు, తక్కువ తగులుతుందండి దెబ్బ. సో దాన్ని వీళ్ళు మామూలుగానే ఉంటారు, మళ్ళీ వీళ్ళకి ఏదో కావాలని ఆశిస్తారు, అది చూసి 10 మంది కొంచెం డబ్బులు ఇవ్వాలని ఆశిస్తారు. సో డెఫినెట్లీ మీ అఘోరాలతో మీ ప్రయాణాన్ని గౌరవిస్తూ మీరు ఎలా అర్థం చేసుకున్నారు వాటిని అని అనుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ ఫండమెంటల్గా చెప్పింది ఏంటంటే, మనం ఇక్కడ తెలంగాణ అఘోరిని చూస్తున్నాం కాబట్టి ఈ అఘోరిని మనం ఎప్పుడైతే జనరల్గా ఇప్పటి వరకు మనం స్పెషల్గా ఈ అఘోరిలో అఘోరాకు సంబంధించి కానీ అఘోరిన్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఏమైనా ఒక గుర్తింపు ఉందంటే ఒంటి మీద పూసుకున్నటువంటి విభూది, అది ఏంటో తెలీదు, నగ్నంగా ఉండడం, ఈ రెండు తప్ప మిగతా ఏ కోణంలో అఘోర సాధన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేనైతే అసలు ఒక్క లక్షణం కూడా చూడలేదు. సో నేను చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇట్లా ఉన్నారు. కొంతమంది అయితే ఎంత వాయిలెంట్గా, అంటే మీరు దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళని చూడలేరు, అంత అగ్రెసివ్గా అంటే వాళ్ళ కళ్ళల్లో మీకు కనిపిస్తుంది, వాళ్ళు చూసే చూపులో. రెండోది వాళ్ళు పచ్చి బూతులు తిడతారు మీరు ఎక్కువ విసిగిస్తే. మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఒక తపస్సు, ఒక ధ్యానంలో ఉంటారు. మేబీ వాళ్ళు ఆ టైంలో ఏ గాంజా మూడ్లో ఉన్నారో, ఎటువంటి డిటాచ్మెంట్ స్టేట్లో ఉన్నారో తెలియదు. మనం వెళ్ళినప్పుడు ఇరిటేట్ చేస్తే మేబీ ఈ పబ్లిక్ని అవాయిడ్ చేయడం కోసం ఆయన యాక్టివిటీ చేసి ఉంటాడని నేను అనుకున్నాను. లేదు, మీరు తప్పకుండా మీరు బహుశా మీకు అది స్ఫురించి కరెక్ట్ అయి ఉండొచ్చు కూడా, తెలియదు మనకి. కానీ మామూలుగా కూడా చాలా అత్యంత ఎవల్యూషన్ దాటిపోయి ఒక సమాధి స్థితిలో ఉండే మనుషులు, వ్యక్తులు, మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుస్తకాలు, చరిత్రలు చదివినా కూడా ఎక్కడో వాళ్ళకి సమాజంలో ఇముడని స్పెక్ట్రమ్ అవుట్ సైడ్ ఉండే బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్తారు. తిడతారు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు, కొట్టేస్తారు. అవధూతల గురించి కూడా మనం చాలా గ్రేట్ మాస్టర్స్ గురించి చదివినప్పుడు చెప్తారు. అది మరి అంటాం కదా మామూలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని జయించడమే ఈ జీవితం యొక్క పర్పస్ అని మనకు చెప్పబడింది. అక్కడికి వెళ్ళిపోయి ఒక జోన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఆశ్రయించి మనం వెళ్ళి నన్ను రక్షించండి అని కానీ, లేకపోతే నన్ను ఈ సమస్యని తీసేయండి అని అడగడంలో ఆ ఆంతర్యం ఏంటి? హౌ డు యూ ఫిక్సేట్ ఆన్ సంబడీ లైక్ దట్ అండ్ హౌ డు యూ ప్రాసెస్ దిస్ హోల్ థింగ్? మీరు ఒక సైకాలజిస్ట్గా చెప్పండి. నేను ఒక ప్యూర్ సైకాలజిస్ట్గా చెప్పాలంటే, మీరు నాగసాధులు, అవధూతలు, అఘోరాస్ని వీళ్ళు మన దగ్గర నుంచి ఒక ఆర్డినరీ పర్సన్ వెళ్ళి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడడమే కాకుండా, మీరు నార్మల్గా ఇది మతంతో సంబంధం లేకుండా అక్కడ ఒక పలానా దర్శనానికి వెళ్ళాలి, ఆ దర్శనానికి వెళ్ళకపోతే మనకు టైం అయిపోతుందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక క్యూరియాసిటీ, ఎక్స్ట్రా క్యూరియాసిటీ వల్ల మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ లేదా ఒక విగ్రహం అక్కడి నుంచి మాకు మాయమైపోతున్నాను, మనం ఇంకో పావుగంట తర్వాత వెళ్ళకపోతే అది ఎవాపరేట్ అయిపోతుందో అనేటువంటి ఒక ఎంతూజియాజం ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాంగ్జైటీ ఇష్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో, ఈ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, ధార్మిక పరమైన ఆ క్రియాకర్మలు చేసేవాళ్ళు, ఆచరణ చేసేవాళ్ళు, ఏ మతం వాళ్ళైనా, ఇది ఒక్క మతానికి సంబంధం లేదు, ఆ గ్రూప్ మొత్తం వీళ్ళందరూ కూడా యాంగ్జైటీ డిజార్డర్ అని నేను, ద మ్యాసివ్ యాంగ్జైటీ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ మాత్రమే వీళ్ళకి యాంగ్జైటీ. ఎందుకంటే మీరు చెప్పండి మేడం, అక్కడ ఏది ఉంది, అక్కడ విగ్రహం అక్కడే ఉంటుంది, వేల సంవత్సరాల నుంచి విగ్రహం అక్కడే ఉంది, నువ్వు ఎందుకు తోసుకుంటూ పోవడం? ఆంధ్రాలో మీరు గుర్తుండి ఉంటుంది, ఒక 8-9 ఇయర్స్ కింద
కుంభమేళనో ఏదో జరిగింది, కుంభమేళనో సంథింగ్ ఏదో ఒక మేళ జరిగింది అక్కడ. ఒక్కసారి గేట్స్ ఓపెన్ చేయగానే చాలామంది వెళ్ళారు, కొంతమంది చనిపోయారు తొక్కిసలాట. వీళ్ళు వెళ్ళిన మోటివ్కి అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి మధ్యలో ఏముంది మేడం? అన్వాంటెడ్ యాంగ్జైటీ, అన్వాంటెడ్ క్యూరియాసిటీ దట్ సంథింగ్ విల్ హ్యాపన్. సినిమా థియేటర్లో ఒక్కసారి మీరు గేట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోలో మనం నుంచి టికెట్లు తొందరగా వచ్చేస్తే ఆ తర్వాత కాఫీ తాగొచ్చు, బేకరీలో కూర్చోవచ్చు అనుకునే వాళ్ళ ఆలోచనకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి. నేను మీరు సైకాలజిస్ట్కి అడిగారు కాబట్టి చెప్తున్నాను. సైకాలజిస్ట్ ఏం చూసారంటే ఎందుకురా అంత యాంగ్జైటీ, ఎందుకు అంత తొందర నీకు, ఎమోషనల్లీ అన్స్టేబుల్ అని ఎందుకు చెప్పానంటే వీళ్ళు రీచువల్స్ని కూడా, మీరు రీచువల్స్ని చూడండి లేదా ఈవెన్ మతం మారే వాళ్ళని కూడా చూడండి, వాళ్ళకి అన్స్టెబిలిటీ ఉంటుంది, ఎమోషనల్ అన్స్టెబిలిటీ. ఒక మతం గురించి ఇంకో మతం గొప్ప చెప్పుకోవడం, ఈ మా మతంలో ఇంతమంది చేరారు, మా మతానికి వస్తున్నారు వీళ్ళని గొప్పగా చెప్పుకునే వాళ్ళకి కూడా బుద్ధి జ్ఞానం ఏముండదంటే వీడు ఈ మతంలో ఉన్నాడంటే వాడు ఏరే మతం నుంచి వచ్చినాడు, వేరే ఇంకో మతం పోడండి వాడు. మీరు అన్నది రైటే, బట్ ఐఎమ్ సేయింగ్ ఈ అవధూతల అండ్ మరియు అఘోరాల అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిహేవియర్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఓన్లీ దీస్ పీపుల్, హౌ డు యూ సీ దేర్ బిహేవియర్? బికాస్ మామూలు స్పెక్ట్రంలో ఉన్న వాళ్ళు యాంగ్జైటీ ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. You think that these agoras are different from, and I'm not saying, and I'm categorizing everyone. You think that this so-called people minus degree లో ఉండేవాళ్ళు, ఒక రిస్క్ జోన్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, లైఫ్లో ఎక్కడ కూడా వాళ్ళకి భద్రత లేనట్టు, వాళ్ళకి పర్సనాలిటీ లేదని మీరు అనుకుంటున్నారా? పర్సనాలిటీ లేదని కాదు, వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాను మేడం, దట్స్ వాట్ నేను అదే పాయింట్కి వస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు చూశాను కదా, నేను మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మట్లేదు, కానీ నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటుందంటే వాళ్ళు కంప్లీట్గా మన కంట్రోల్లో తీసేసుకుంటారు మేడం. వాళ్ళు కూర్చునే బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ ఇట్లా వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడితే 3 to 4 hours అసలు కళ్ళు చూపి ఇట్లా కొట్టకుండా మాట్లాడిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే కళ్ళు ఇలా కొట్టకుండా నిమిషాలు మాట్లాడిన వ్యక్తులను చూశాను. అలా ఉంటారు అట్లా ఐలెట్ కొట్టకుండా అలా మాట్లాడుతూనే ఉంటాడు. కొంచెం సేపు అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుంది, వీడేమని చేస్తాడేమో అని. సో నేను చూసింది ఏంటంటే మీరు మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయగలుగుతారు, లేదా మీరు యూ విల్ బి డ్రివెన్, ఐదర్ యు ఆర్ డ్రివెన్ ఆర్ ఎల్స్ you are trying to drive them, and you feel that phenomenon whether you are driven or you are driving is a metaphysical element. Yes. It is nothing conscious. Yes. ante antaru. Yes. It's an unconscious or a metaphysical element.